హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వంటలు. ఈరోజు మనం గ్రీన్ కలర్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం రెగ్యులర్గా రెడ్ కలర్లో చేస్తాం కదా, అప్పుడప్పుడు ఇలా గ్రీన్ కలర్లో కూడా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, ఒక 10 గ్రీన్ చిల్లీ, కావాలంటే ఇంకా స్పైసీ యాడ్ చేసుకోవచ్చు, 1/2 కప్పు కర్డ్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కాజు అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి, ఏం మాత్రం కూడా ఉండలు లేకుండా. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ రావాలి. దీన్ని పక్క పెట్టేసుకుందాం. ఒక మందపాటి కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక ఓల్ గ్రామ్ మసాలా, 2 లవంగాలు, ఒక యాలచి, ఒక చెక్క, కొంచెం సాజీరా వేసుకొని అది ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 మినిట్ అలాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ఒకసారి అలాగా కలిపేసుకుందాం. సో నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను, దీనికి కొద్దిగా సాల్ట్, ఒక నిమ్మ చెక్క వేసుకొని మనం ఫ్రెష్గా వాష్ చేసి వేసుకోవాలి, నీచు వాసన లేకుండా. సో ఈ ఆయిల్ అంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాతకి చూసారు కదా, మనకు ఆయిల్ కాస్త తేలుతూ మనకు 50% ఉడికిపోయింది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాతకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు. ఈ పేస్ట్ కూడా మనకు ఆయిల్లో కుక్ అవుతే సూపర్గా ఉంటుంది గ్రేవీ అంతా కూడా. ఒకసారి కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. ముక్కకంతా కూడా పేస్ట్ పడుతుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మనకు ఆయిల్ తేలుతూ కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. జస్ట్ గ్రేవీ కన్స్ట్రక్షన్ కోసము 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకొని 3 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్నాను. సో 3 మినిట్స్ తర్వాతకి ఆయిల్ తేలుతూ కర్రీ అంతా రెడీ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మసాలా అంతా కూడా ముక్కకు పట్టే విధంగా కలిపేసుకుంటే కర్రీ అంతా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా, పలావ్స్కైనా, చపాతీలోకైనా, పరోటాస్కైనా, దేనిలోకైనా ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో నేను చపాతీతో తిని చూపిస్తున్నాను, సూపర్గా ఉందండి. సో చికెన్ అంతా కూడా మనకు సాఫ్ట్గా ఉడికిపోయింది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.